చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైట్ ఓకే డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు మనతో పాటు బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూ శేషు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శేషు గారు, పొలిటికల్ పార్టీల వాదనలు అయితే మీరు చూసారు. ఈ రకంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకి కూడా ఒకరి మీద ఒకరు తప్పు తోసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే బీసీలకు ఈ రిజర్వేషన్లు పెంపు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు బలవబోతున్నారంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఆ రెండు పార్టీలు అనుకుంటే అసలు రిజర్వేషన్లు 42% కాదు, జనాభా దామాషా ప్రకారం 56% కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఆ రెండు పార్టీలకు మరి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్లే స్పష్టం చేయాలా. రేపు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1 నుండి ప్రారంభం అవుతున్నాయి. కనీసం అక్కడన్నా చర్చకు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తాలా, భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తన వైఖరి ఏందో చెప్తే దేశం మొత్తం కూడా చూస్తుంది. రెండోది, ఈ ఎపిసోడ్ లో నష్టపోయేది ఎవరు అని మీరు అడిగారు కాబట్టి చాలా స్పష్టంగా క్లియర్ గా ఏ గణాంకాలు తీసుకున్నా నష్టపోయేటటువంటి వాళ్ళు బలహీన వర్గాలు అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ లోనే చాలా స్పష్టమవుతుంది. ఇక అంశానికి వస్తే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్లు ప్రకటించింది. 5 డిక్లరేషన్లలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా ఒకటి. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఏంటి అంటే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామనేది ఒక హామీ ఇచ్చారు. దానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే 2019లో మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అప్పుడు బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు 23% తగ్గిపోయాయి. కాబట్టి బీసీలను సంతృప్తి పరచడానికి, బీసీల ఓట్లు కావటానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 34% రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చింది, డిక్లరేషన్ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాలేదు. ఆ ప్రయత్నాలు ఎలా చేశారంటే గాల్లో మేడలు కట్టారు. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు సాధించడానికి ప్రయత్నాలు చేయకపోవటం వల్ల వాళ్ళు చేసినటువంటి బిల్లు, సవరణ బిల్లు, జీవో నెంబర్ 9 మొత్తం విఫలమయ్యాయి. మొత్తానికి రిజర్వేషన్లు రాలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు అడిగింది, మీరు ఎప్పట్లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు చెప్పండి అని అంటే నవంబర్ 24 నాడు హైకోర్టుకు చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మేము ఎన్నికలు జరపడానికి సిద్ధపడ్డారు. ఎట్లా ఎన్నికలు జరుపుతాము, కాకపోతే బీసీలకు ఈసారి చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తామని ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో చూస్తే గౌరీ సతీష్ అన్నకి మరి లెక్కలు తప్పు అని అంటారో, మరి ఇలా వచ్చిన నోటిఫికేషన్ తప్పు అంటారో, మేం చెప్తుంది తప్పు అంటారో గౌరీ సతీష్ అన్న ఆన్సర్ చెప్పాలి. ఇవాళ 12,728 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తే ఈ నోటిఫికేషన్ లో బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్లు, ఇది జిల్లాల యూనిట్ గా తీసుకొని చేస్తారు, దక్కినటువంటి రిజర్వేషన్లు 2,176. 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో ఆయా జిల్లాలలో మొత్తం 31 జిల్లాలలో బీసీలకు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాలు అండ్ రిజర్వ్డ్ అయినటువంటి గ్రామ పంచాయతీలు 2,176. ఇన్ ద మీన్స్ దాని అర్థం ఏంటి అంటే 17% రిజర్వేషన్. అంటే గతంలో ఉన్నటువంటి 23% రిజర్వేషన్లు రాలేదు. వీళ్ళు చెప్పి హడావుడి చేసినటువంటి 42% రిజర్వేషన్లు అసలు పార్టీ పరంగా అమలు అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే 17%కి 42%కి 3,000 గ్రామ పంచాయతీలు డిఫరెన్స్ ఉంటుంది. 3,000 గ్రామ పంచాయతీలను పార్టీ పరంగా ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. పోనీ చట్టం ప్రకారం 23% అన్న వచ్చిందా? 23 అవకాశం ఉన్న 23% అన్న వచ్చిందా అంటే 23% రావాలి అంటే 2,929 గ్రామ పంచాయతీలు రావాలా. కానీ వచ్చింది ఎంత? 2,176. అంటే కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే వచ్చాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి, ఇప్పుడు జిల్లాలను యూనిట్ గా తీసుకుంటారు. ఆయా జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీలు రిజర్వ్ అయిన ఎన్ని తెలుసా అండి బీసీలకి? 0. ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు రిజర్వ్ అయినటువంటి పంచాయతీలు ఎన్ని తెలుసా అండి? 5. అందుకే నిన్న బుట్టాయిగూడెంలో మంత్రి సీతక్కని నరేష్ అనేటటువంటి ఒక బీసీ పిల్లగాడు నిలదీసిండు.
ఏమక్క ములుగు జిల్లాలో 11 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు, మరి బీసీలకు అక్కర్లేదా అని అడిగితే ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటే ములుగులో అన్ని. తర్వాత మీకు వచ్చేసి ఆదిలాబాద్ లో రిజర్వ్ అయినటువంటి స్థానాలు ఎన్ని తెలుసా అండి? 4.8%, ములుగులో 3.4%, కొత్తగూడెంలో 0. అంటే ఈ 3 జిల్లాల్లో ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు బీసీలకు దక్కినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇక హైయెస్ట్ వచ్చింది గద్వాల్లో 27% వచ్చింది. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటలో 26% వచ్చింది. తర్వాత కరీంనగర్ లో 26% వచ్చింది. ఈ 3 జిల్లాల్లో మాత్రమే అప్ టు ది మార్క్ రీచ్ అవ్వగలిగింది తప్ప ఏ జిల్లాలో కూడా 23% రిజర్వేషన్లు రీచ్ అవ్వలేదు. అంటే మొత్తంగా బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు ఉన్న చట్టం ప్రకారం 23% కూడా రాలేదు, కేవలం 17% మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ మనకి మోసం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 42% రిజర్వేషన్లతోటి అయితే మాకు 5,348 గ్రామ పంచాయతీలు వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు 2,176. కానీ ప్లస్ మాకు రావాల్సింది ఎంత తెలుసా? 3,172 గ్రామ పంచాయతీలు రావాలి. మరి నువ్వు 3,172 గ్రామ పంచాయతీలని మీరు పార్టీ పరంగా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నల్గొండ జిల్లాలో హైయెస్ట్ గ్రామ పంచాయతీలు ఉంటాయి, 869 ఉంటాయి. 869 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోనే బీసీలకు రిజర్వ్ అయింది కేవలం 139 మాత్రమే. 8,869 గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర, హైయెస్ట్ గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర బీసీలకు రిజర్వ్ అయింది కేవలం 139 మాత్రమే. ఒకవేళ మీరు 42%తో ఇవ్వాలంటే మాకు ఇంకా 225 గ్రామ పంచాయతీలు ఇవ్వాలా. అంటే వచ్చిందన్ని 139. మీరు పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే 42% ఎన్ని కేటాయించాలి తెలుసా? 225 గ్రామ పంచాయతీలు కేటాయించగలుగుతారా? కేటాయించడానికి గ్రామీణ ప్రాంతాల్లో అవకాశం ఉంటుందా? ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు బీసీలకు 225 గ్రామ పంచాయతీలు చట్టం లేకుండా ఇవ్వటానికి ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారండి? నల్గొండకి కైలాష్ నేతని డీసీసీ అధ్యక్షుడిగా పెడితేనే ఒప్పుకోవటం లేదు. ఆ పార్టీ పెట్టినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి కైలాష్ నేతను పక్కకు తప్పించమని అంటున్నారు. మరి 225 గ్రామ పంచాయతీలు చట్టం లేకుండా, రిజర్వేషన్ లేకుండా మీరన్న పార్టీ పరమైన రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు అనేటటువంటి రైట్. మనం రాజారాం యాదవ్ గారు వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రాజారాం యాదవ్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రాజారాం యాదవ్ గారు ఏం చెప్తారు? అసలు బీసీలలో కూడా కొంత ఐక్యత కొరవైంది, పార్టీల వారీగా కూడా విడిపోయినటువంటి నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా బీసీలతో ఆడుకుంటున్నాయనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల డిమాండ్ల నేపథ్యంలో ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. పివి రెడ్డి గారికి, అట్లాగే మా శేషు గారికి, మా ప్రొఫెసర్ శేషు గారికి, మా గౌరీ సతీష్ గారికి అందరికీ నమస్కారం. బీసీల ఐక్యత బ్రహ్మాండంగా ఉందండి. బీసీల ఐక్యత అద్భుతంగా ఉంది. మొన్న బంద్ రోజే ఎంత గొప్పగా బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం. సరే, వెనుకబడ్డ వాళ్ళ అనేది వాస్తవము, కానీ ఆ క్రమంలో నుంచి బయటకు వచ్చి ఇలా మాకు అస్తిత్వం కోసము, మా హక్కుల కోసం పోరాడే క్రమము ఇలా తెలంగాణలో ప్రారంభమైంది. గత 1.5 years చూస్తే తెలుసు. ఎందుకంటే మేము బలహీనులం అండి. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో వినిపిస్తుందా సార్? కంటిన్యూ. ఇవాళ ఈ దేశంలో 80 సంవత్సరాల స్వతంత్రంలో మాకు తరతరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది, రాజ్యాంగ రక్షణ లేవు. కాబట్టి అది దానికి బలైతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఐక్యత కోసం ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 1.5 years నుంచి చేసినటువంటి ప్రయాస అంతా కూడా ఇవాళ ఒక నాటకము, బూటకమని తేలిపోయింది. వారు కొండను తవ్వి మనం ఒక సామెత చూసాము. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందం అన్నట్లుగా ఒక సామెత మనం చూస్తాము. మేము రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మొత్తము ఆ కొండను తవ్వుతా ఉంటే మేము అనుకున్నాం ఏంటంటే ఏమైనా వజ్రాలు వస్తాయేమో, వైడూరాలు వస్తాయేమో, బంగారం వస్తాయేమో, పెద్ద ఎత్తున మాకు సంపద వస్తుంది, ఖనిజ సంపద వస్తుంది అని చెప్పేసి అందరం కూడా భావించడం. బీసీలు భ్రమించరు కూడా. కానీ కొండ కాదు కదా, ఎలుక కాదు కదా, తొండను పట్టలే, చివరికి చీమను కూడా పట్టలే. ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా బీసీల రిజర్వేషన్ల వ్యవస్థ ఒక మళ్ళీ మొదటికి వచ్చింది. రెడ్ వచ్చి మొదలైనట్లుగా మళ్ళీ మొదటికే వచ్చింది బీసీల సమస్య. నేను ఒకటే నిమిషం నాకు సమయిస్తే నేను చెప్తాను. కామారెడ్డి డిక్లరేషన్లో
గతంలో పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఆ ప్రకటనలు చేసిండు, కామ్రేడ్ డిక్లరేషన్ అనేదాన్ని. సిద్ధరామయ్య గారు చేత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఎందుకంటే ఆయన బలహీన వర్గాల యోధుడు, ఆయన మండలి యోధుడు, పెద్ద నాయకుడు, బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు, ఎందుకంటే నమ్ముతారని చెప్పేసి. చెప్పించిన తర్వాత మీరు చూసిండ్రు 1.5 year జరిగినటువంటి తతంగం ఏంటంటే ఆ కాన్సెన్సస్ లేకుండానే, రిజర్వేషన్ లేకుండా ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదలు మా అదృష్టం ఏంటంటే బీసీ జనసభగా ఫస్ట్ మేలోనే, 23 మేలోనే మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎలక్షన్స్ ని వాయిదా వేయాలి, ఎలక్షన్స్ పెట్టొద్దు, ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బీసీ జనసభగా మొట్టమొదలు ప్రప్రథమంగా గొంతెత్తి మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, చివరికి జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి చేసి మరి మేము అరెస్ట్ కూడా కావడం జరిగింది. తర్వాత క్రమంలో మనం చూస్తే మీకు తెలుసు జీ న్యూస్ అయితే మొదటి నుంచి కూడా ఈ సబ్జెక్ట్ ని పెద్దలు భరత్ గారు అయితే చాలా సందర్భంలో దీన్ని బయట తీసుకొచ్చారు. మాకు వెన్నుదన్నుగా ఉన్నారు బీసీలకు, మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. వారు కాన్సెన్స్ చేయడమే వారికి ఇష్టం లేదు, కాన్సెన్స్ చేయకుండా తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మళ్ళీ అన్ని సంఘాలు గొంతెత్తిన తర్వాత కాన్సెన్స్ చేయడం కోసము ఆయన డెడికేటెడ్ కమిషన్ లేకుండానే కాన్సెన్స్ చేయడం ప్రయత్నం చేశారు. మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది, ఎందుకంటే కాన్సెన్సస్ ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగం మా శేషు గారికి తెలుసు. ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిజర్వేషన్ రావాలంటే ఇంపరికల్ డాటా కావాలి, అది ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అది తెలిసి కూడా వీళ్లకు డెడికేటెడ్ కమిషన్ వేయకుండానే కాన్సెన్స్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. అప్పుడు మేమంతా కూడా ముఖ్యంగా ఆర్ కృష్ణ గారు పెద్దలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి అంటే అప్పుడు భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ఒక ప్రయాస, ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపాలండి, గవర్నర్కి పంపాలి. వాళ్ళు అనుకున్న పద్ధతిలో రాష్ట్రమే చేయొచ్చు అని చెప్పేసి మన 9th జీవో తీసుకొచ్చారు కదా. అంటే రాష్ట్ర గవర్నమెంటే ఆర్డినెన్స్ సంబంధం లేకుండా తర్వాత ఈవెన్ జీవో తీసుకొచ్చే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి 9th జీవో తీసుకొచ్చారు. కాబట్టి అట్లాంటి సందర్భంలో దాన్ని గవర్నర్ పక్కన కిలోమీటర్ దూరం ఉన్నటువంటి రాజ్భవన్కి పంపకుండా మరి నడిచిపోయొచ్చు రాజ్భవన్కు, కానీ వాళ్ళు పంపించింది ఢిల్లీకి, రాష్ట్రపతికి పంపించారు. తాంబూలం ఇచ్చాము తండ్రుకు సావండి అని చెప్పేసి అక్కడ ఒక ప్రయాస, అక్కడ ధర్నా చేస్తారు. వంది మాగాదులు చాలా మంది పోయి అయిపోయింది పాల ప్యాకెట్, పూల ప్యాకెట్, పూల చల్లడము అయిపోయింది, రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి చెప్పిన సందర్భం. తర్వాత అక్కడ కూడా నిజాయితీ ఉందంటే మరి ఉన్నాయి 2-3 రాష్ట్రాల్లో వీళ్ళకి అధికారం ఉన్నది. కర్ణాటక, తెలంగాణ, అక్కడెక్కడ కోalition గవర్నమెంట్, జార్ఖండ్ ఏదో ఉన్నది సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే హిమాచల్ ప్రదేశ్ అయితే మరి ప్రధానమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో ఎవరెంత ఉంటే అంత వాటా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. సామాజిక న్యాయానికి ఇప్పుడు ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడతాడు. మంచిదే, సంతోషం, ఇప్పటికైనా మారింది. కానీ ముఖ్యమంత్రి గారు ఉన్న 2-3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ధర్నా చేస్తుంటే రాహుల్ గాంధీ గారు అక్కడికి రారు, ఖర్గే గారు అక్కడికి రారు. వీరు పోయి మా క్యాబినెట్ కానీ మిగతా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రధానమంత్రి కలవరు, రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకపోరు. ఓకే, కాబట్టి నేను అక్కడి నుంచి ఒకటే నిమిషం అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూ మా చేస్తున్నాడు, ఇక్కడ ఎంత లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మళ్ళీ ఒకసారి మేము బీసీ రిజర్వేషన్లు ఇక మా చేతితో మేమే అనుకోవాలని చెప్పేసి మేమే లెంపలేసుకోవాలి అన్న పద్ధతిలో ఇక రావు అనే పద్ధతిలో వాళ్ళు లీగల్ గా కోర్టుల ద్వారా చెప్పడం కోసం ఇదంతా ఒక తతంగం చేసింది. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్, అసలు నువ్వు రాష్ట్రపతికి పంపద్దు, నువ్వు 9th జీవో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి జీవో తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. ఈ 1.5 year ప్రాసెస్ అంతా అవసరం లేదు, నువ్వు దానికి కాన్సెన్సస్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఆయన పద్ధతిలో 9th జీవో ద్వారా తీసుకోవచ్చు గవర్నర్ ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి అక్కడ రాష్ట్రపతికి పంపద్దు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా నువ్వు కనీసం రాష్ట్రపతిని కలవు, అఖిలపక్షం తీసుకుపోవు, ప్రధానమంత్రి గారు గడవు, బడేబాయ్ అంటావు. కానీ అక్కడ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత అది గవర్నర్కి పంపుతారు. గవర్నర్ దగ్గర అది పెండింగ్ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి మరి దీన్ని తీసుకోవచ్చో లేదో అని చెప్పేసి ఆయన ఆగుతాడు, వారు ఆగుతారు. అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఆగమేఘాల మీద గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొస్తారు. జీవో తీసుకొస్తారు. అంటే ఇదేమైంది, ఈ మొత్తం ప్రయాసలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ
ఈ ఈ ఈ ఇష్యూని, ఈ కేసుని నిలబడకుండా చేసినటువంటి న్యాయవాది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ కేసులో ఐసీయూలోకి బీసీని తీసుకుపోయి డాక్టర్గా ఉండి మరి ఆపరేషన్ చేస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున తతంగం చేసి సీరియస్నెస్ క్రియేట్ చేసి చివరికి ఆ పేషెంట్ మరణానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రైట్ ఓకే దీనికి ఆన్సర్ మనకి సతీష్ గారు ఇస్తారు. సతీష్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ బీసీలో అనేటటువంటి ఒక పేషెంట్ అయితే చంపేశారంటున్నారు. మిత్రమా, ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఎవరైతే చట్టాన్ని ఆమోదించాలో, ఎవరైతే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపవలసిన అవసరం ఉండెనో వాళ్ళను మాత్రం నోరు తెరిచి పల్లెత్తి మాటను. ఎవరైతే ఇందాక ప్రొసీజర్ ప్రకారం రిజర్వేషన్లు చెయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా